కూడా సంసారమే కదా. మీ అందరికీ చెయ్యాలన్నదే కదా నా ఆలోచన. మీకోసమే కదా మేము ఇక్కడ ఉన్నది. మేము ఏ ఒక్క రూపాయి ఇంటికి తీసుకెళ్ళాలి కదా. ఇండ్లు ఇచ్చినా, బియ్యం ఇచ్చినా, రేషన్ కార్డులు ఇచ్చినా, 10 ఏళ్ళు రేషన్ కార్డులు ఇచ్చే దిక్కు లేదు. ఇవాళ లక్షలాది రేషన్ కార్డులు ఇవాళ పేదలకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవన్నీ ఒకటొకటిగా చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా చేయాల్సింది ఉంది. మీరు ఆశీర్వదించండి, మీరు అండగా నిలబడండి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధి చెందిన మొదటి రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పు ప్రజలు ఇచ్చిండ్రు. 66% ఆశీర్వదించి నెంబర్ 1గా నిలబెట్టిండ్రు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా నా సూచన, మంచి వాళ్ళని గెలిపించండి. మంత్రులతోని పనులు చేయించుకునేటోళ్ళని గెలిపించండి. ఊరి సమస్యల్ని, బస్తీ సమస్యల్ని అవగాహన ఉన్నోళ్ళని గెలిపించండి. 10 రూపాయలకు మనం ఓటేస్తే 100 రూపాయలు వాడు కొల్లగొడతాడు. అందుకే మనమంటే ఇష్టపడేటోడు, మన సమస్యల్ని పరిష్కరించటోని గెలిపించండి. నేను వాళ్ళని గెలిపించండి, వీళ్ళని గెలిపించండి అని అనట్లేదు. ప్రజల ప్రభుత్వంతో కలిసి పనిచేసేటోళ్ళని గెలిపిస్తే మన ప్రాంత సమస్యలు పరిష్కారం అవుతాయి. తొందరలోనే మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయని టీవీలలో, పేపర్లలో వస్తుంది. మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు మంచోన్ని గెలిపించుకోండి, మనోన్ని గెలిపించుకోండి, మంచిగా మీ సమస్యలు పరిష్కరించేటోని గెలిపించుకోండి. అప్పుడే మీ ప్రాంతాలకు అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ నేను ముఖ్యమంత్రి ఈడికి వచ్చిన అంటే బీజేపీ ఎమ్మెల్యేలైనా వాళ్ళు వచ్చి అడిగినారు కాబట్టి ఇవాళ మంజూరు చేస్తా అని నేను చెప్పిన. వాళ్ళు ఈ సభకు రాకుండా, ఈ సభలో అడగకుండా మీ సమస్యలు ప్రస్తావించకపోతే మీకు అన్యాయం జరిగి ఉండేది కదా. నా సూచన ఒక్కటే, ఎన్నికలప్పుడే రాజకీయాలు చేద్దాం, ఎన్నికల తర్వాత అభివృద్ధిలో కలిసి నడుద్దాం. ఇవాళ మహేశ్వర్ రెడ్డి గారైనా, వెడమ బొజ్జు గారైనా, రామారావు పటేల్ గారైనా, ఈ వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏవైతే విషయాలను నా దృష్టికి తీసుకొచ్చిండ్రో వాటన్నిటిని కూడా మా ఇన్ఛార్జ్ మంత్రి గారికి సూచన చేస్తున్నా. మీరు ఫిబ్రవరి మొదటి వారంలో మీరు సుదర్శన్ రెడ్డి గారు వచ్చి కూర్చొని ఒక రోజంతా ప్రజాప్రతినిధులతోని, 2వ రోజు అధికారులతోని సమీక్ష చేసి రేపటి బడ్జెట్ సమావేశాలకు ఆదిలాబాద్ కోసం ప్రత్యేకమైన నివేదిక తయారు చేయండి. బడ్జెట్లోనే నిధులను పెట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మనం సంపూర్ణంగా సహకరిద్దామని తెలియజేస్తున్నా. మిత్రులారా, మీకు అందరికీ అనిపించవచ్చు అన్నేందబ్బా సప్పగా మాట్లాడుతుండు, ఏం చెప్తలేడా. నేను ఓడిపోయిన వాళ్ళ గురించి, పడిపోయిన వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలే. నిర్ణయం తీసుకున్నా. ఒక్క ఏటుకు పోయాడ వండుకున్నారు. వెనకటికి టైసన్ నాకౌట్ కొట్టిండు కదా, ఒక దెబ్బకి అన్నీ అయిపోయినట్టు. అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనం పని చేయాలి. అందుకే వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఏదేదో మాట్లాడాలని నేను అనుకుంటలేను. నాకు ఇచ్చిన బాధ్యతతోని మీకందరికీ పని చెయ్యాలి, సేవ చెయ్యాలి అనుకుంటున్నా. మేము పాలకులం కాదు, మేము సేవకులము. తప్పకుండా మీకు సేవ చేస్తాం, మిమ్మల్ని అభివృద్ధి చేస్తాం, మీ మనసు గెలుస్తాం. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ గెలుస్తాం. 2034 వరకు మన ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం. ఆదిలాబాద్ సమస్యలు పరిష్కరిస్తా, ఇక్కడికి ఎయిర్పోర్ట్ తెస్తా, ఇక్కడికి పారిశ్రామిక వాడ తీసుకొస్తాం. తుమ్మిడి హెట్టి దగ్గర గోదావరి జలాల కోసం ప్రాజెక్టు కట్టి ఆదిలాబాద్ను అభివృద్ధి చేద్దామని చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. ప్రజల మనిషి, ప్రజా సమస్యలను తెలుసుకొని తక్షణమే వాటి పరిష్కార దిశగా అడుగులు వేస్తున్న కార్యదక్షులు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతున్న గౌరవ ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశంతో ఈ జిల్లా మరింత అభివృద్ధిని సాధిస్తుందని ఆశిస్తూ వారి ఆత్మీయ సందేశానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు వారి నిర్మల్ ఫెస్టివల్కి సంబంధించిన లోగో ఆవిష్కరిస్తున్నారు. చారిత్రక సాంస్కృతిక ప్రాశస్త్యాన్ని చాటి చెప్పేలా నిర్మల్ ఉత్సవాల్ని నిర్వహించబోతున్నాం. ఆ ఉత్సవాలకు సంబంధించిన లోగోను అలాగే పోస్టర్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తున్నారు. ఇది 2వసారి నిర్మల్ ఉత్సవాల్ని నిర్వహించడం. అలాగే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కు పంపిణీ ఉంటుంది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా నిర్మల్, ముదోల్, ఖానాపూల్ నియోజకవర్గాల పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు 550 కోట్ల రూపాయల నిధులు, అట్లాగే పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో నిర్మల్, బైన్సా, ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మహిళా సంఘాలకు 107 కోట్ల రూపాయల వడ్డీ లేని
రుణాలను చెక్కుల ద్వారా వారు వారి స్వహస్తాలతో అందజేయడం జరిగింది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నిర్మల్ ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షించి ఇక్కడ పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయడంతో పాటు వారి ఆత్మీయ సందేశాన్ని అందించడానికి ఇక్కడికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే రాష్ట్ర మంత్రులకు, శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, పార్లమెంటు సభ్యులకు, ఇతర ప్రజా ప్రతినిధులకు, ఉన్నత అధికారులకు, ఈ సభకు విచ్చేసిన అశేషమైన నిర్మల్ ప్రజా బంధువులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఒక ముఖ్యమైన ప్రకటన, మిమ్మల్ని చూసిన ఆనందంలో మర్చిపోయినాం. చెనాక కొరాట ప్రాజెక్టుకి సి రామచంద్రారెడ్డి గారి పేరును, అదేవిధంగా కొన్కల్ బ్యారేజ్కు నర్సారెడ్డి గారి పేరుని పెట్టాలని స్థానిక శాసనసభ్యుల నుంచి ప్రతిపాదన వచ్చింది. ఈ రెండింటికి ఈ ఆదిలాబాదు జిల్లాలో దాదాపుగా 40-50 ఏళ్ళు ప్రజా జీవితంలో పేదలకు సేవలు అందించిన ఆ ఇద్దరి పెద్ద మనుషుల పేర్లు పెట్టుకుంటే వారి గౌరవం కాదు, మన గౌరవం పెరుగుతుంది. అందుకే పొంకల్ బ్యారేజ్కి నర్సారెడ్డి గారి పేరు, చెనాక కొరాటకు సి రామచంద్రారెడ్డి గారి పేర్లను పెట్టాల్సిందిగా ఇక్కడుండే వేదిక మీద ఉన్న అధికారులకు తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఆ ఆదేశాలను తక్షణ